ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. థర్డ్ వీక్ బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని చెప్పి ఇది చాలా క్రూషియల్ వీక్. అరే ఏంట్రా థర్డ్ వీక్కి క్రూషియల్ వీక్ అంటున్నట్టు నిజం భయ్య. ఎందుకంటే కామనర్స్ ఎంటర్ అవబోతున్నారు వైల్డ్ కార్డ్గా. ముగ్గురు నాకు తెలిసి అయితే ముగ్గురు, లేటెస్ట్ న్యూస్ అయితే నలుగురు కామనర్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ టాస్క్ ఆడి ఏదోటి చెమ్మచెక్కన చెమ్మ అనేది ఆడి కుదిరితే రాత్రి 2 అంటే బుధవారం రేపు నైట్ ఎంటర్ అవుతారు. మనకు గురువారం టెలికాస్ట్ అవుతుంది. టాస్క్ ఆడి అందులో ఒకళ్ళు బిగ్ బాస్ టీకి బాగా నచ్చితే ఇద్దరు వైల్డ్ కార్డ్స్గా సెటిల్ అయ్యి మిగతా ఇద్దరు ఒకళ్ళు బయటకు వచ్చేసి లేదంటే ముగ్గురు బయటకు వచ్చేసి వాళ్ళు ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఎక్స్ కంటెస్టెంట్స్ నెక్స్ట్ వీక్ భారీగా ప్లాన్ చేశారు. వీడియోస్ లిస్ట్కి వెళ్తే ఒక వీడియో ఉంటుంది చూడండి, టాప్లోనే ఉంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. అయితే దీని బ్యాలెన్సింగ్ ప్రపంచాన్ని బ్యాలెన్సింగ్ చేయాలి కదా. సో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయ్యిద్ది, మ్యాక్స్ టు మ్యాక్స్ అయ్యిద్ది. ప్లానింగ్ కూడా అదే. ఎందుకో చెప్తాను చూడండి, క్లియర్గా చెప్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ఈ వారం నామినేషన్స్ చాలా చాకచక్యంగా ప్లాన్ చేశారు. మీరు చూస్తే వాళ్ళిద్దరు ఉండాలి, వీళ్ళు ఒక్కళ్ళు ఉండాలి, వాళ్ళు ముగ్గురు ఉండాలి, వీళ్ళు లాజిక్లు చెప్పి చివరికి 6గురిని బోర్డు మీదకి తీసుకొచ్చారు. 6గురిలో 3 కామనర్స్, 3 సెలబ్రిటీలు. సో నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే బాటమ్ 2లో ఉండే వాళ్ళు తీరు. ఒక ఓనరు, ఒక టెనెంట్, ఒక సెలబ్రిటీ, ఒక కామనర్, ఇలాగే తీస్తారనుకుంటున్నాను. శనివారం ఒక ఎలిమినేషన్ చూస్తాం, ఆదివారం ఒక ఎలిమినేషన్ చూస్తాం. ఈ వారం మిస్ అయితే వచ్చే వారం, కానీ ఈ వారం అని అనుకున్నా అలాగా. బట్ ఇలా ముగ్గురు ఉండేవాటికి ఏంటంటే నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ కొడతా ఉంది డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కోడేకి వస్తూ ఉంది. సో పోల్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తున్నారు, పోల్స్ తర్వాత రియల్ టైంలో ఎవరు ఉండే అవకాశం ఉంది, చిన్న కాంట్రవర్సీ ఉంది. మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నా. డీప్గా కానీ మాట్లాడతా. లోపల ఉన్న ఒక కంటెస్టెంట్ కోసం బయట సోషల్ మీడియాలో బాగా ఆడవిడ జరుగుతుంది. దానివల్ల ఓటింగ్ ఎఫెక్ట్ అయ్యిద్దా అంటే ఎఫెక్ట్ అయ్యేలాగే కనిపిస్తుంది ఆ ఇష్యూ. అది తగ్గుకుంటే వెళ్ళట్లా, అది పెరుక్కుంటే వెళ్తుంది. డే బై డే అది పెరుక్కుంటే వెళ్తుందేమో. లోపల కూడా కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ టాస్క్ల పరంగా కొంచెం బలం చూపిస్తున్నా, స్టాండ్స్ పరంగా బలం చూపిస్తున్నా. వేరే కాంటెంట్ ఏదైతే ఉందో పులిహార కాంటెంట్ అది ఎక్కట్లా జనాలకి, టీవీ ఆడియన్స్కి, వీళ్ళందరికీ తిట్టుకుంటున్నారు. ఇందాక ఎవరో ఒక ఆవిడ మెసేజ్ చేశారు, ఏంది ఆనంద్ ఇది, మీరు ఏంది ఇలా ఉంది, దీన్ని అసలు ఎంకరేజ్ చేయదు, మీ ఆడ ఎంకరేజ్ చేస్తుంది, నాకే సగం నచ్చుతావద్దు, నేనేం చేసేది. సో అలా అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి నచ్చట్లేదంటే ఇంకా చూడాలి. బట్ బిగ్ బాస్ టీమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఒకళ్ళని దృష్టిలో పెట్టుకోదుగా, అన్ని వర్గాల ప్రజల్ని అలరిస్తుంది. మరి యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, మిడిల్ ఏజ్ వాళ్ళని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని అందరినీ అలరించడానికి ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సో అన్నీ చూస్తారు వాళ్ళు. నేను ఎందుకు నువ్వు పద్దా గడి చూస్తున్నాను అనుకుంటావు కదా, అక్కడ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. అది టిపిక్కని స్టార్ట్ అయితే నేను ఇక్కడ పాజ్ చేసి అది వెళ్ళి దాన్ని చేసేసి మళ్ళీ ఇటు రావాలి. అందుకోసం చెప్పి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ అది మ్యూట్లో పెట్టకపోతే మీరు మీ టీమ్స్ నోటిఫికేషన్ వల్ల నాకు వచ్చింది అంటారు మళ్ళీ మీరు అదొకటి. సో ఒక పోలు, ఒక ఆల్మోస్ట్ ఒక 40K ఓట్స్ పోలైన పోలు, అందులో ఆశ్చర్యంగా షాకింగ్గా ఫ్లోరా సేని గారు టాప్లో ఉన్నారు భయ్య. నాకు తెలిసి ఫ్లోరా సేని గారికి విషయం తెలిసి గుండె అయిపోద్దాం. ఆవిడకి బయటకు వచ్చేస్తారు. ఆవిడ ముందు ఆవిడంతా ఆవిడ సెల్ఫీ ఎలిమినేషన్ చేసుకుని బయటకు వచ్చి చూస్తారు, నేను టాప్లో ఉన్నాను, ఎక్కడో నన్ను చూపించండి నాకేంటి ఎంతమంది ఫ్యాన్స్ అని చెప్పి. సో మ్యాటర్ ఏం లేదు, అందరు ఫ్యాన్స్ కలిసి గంపగుద్దుగా గుద్దుతున్నారు ఫ్లోరా సేని గారికి. ఎందుకంటే కామనర్స్ మీద మనల్ని పగబట్టేశారు. కామనర్స్ వల్ల వాళ్ళ ఆట ఆడదాము, తాపత్రయం, తప్పన అన్నీ ఉన్నాయి, కానీ ఓవర్ అయిపోయింది. అదే ప్రాబ్లం. వాళ్ళకి అది తెలియట్లా, విధానం లేదు, అది మిస్సింగ్. దానివల్ల పాపం బ్యాడ్ అయిపోతున్నారు. కానీ వాళ్ళ తపన ఉంది, ఏదో చెయ్యాలని ఉంది, ఏదో చేస్తూ ఉంటారు, ఏదవుతూ ఉంటారు. ఫ్లోరా సేని గారు టాప్లో ఉన్నారు భయ్య. 2 వారాలు ఫ్లోరా సేని గారు బతికారు, 3వ వారం కూడా మీరు బతికిస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? ఆలోచించుకోండి. ఏదంటే పాజిటివ్ సోల్ ఉండాలి అని అంటారు మీరు, మళ్ళీ ఏది చేయకపోయినా పర్లేదు కానీ పాజిటివ్గా ఉండాలి అంటారు మీరు. అయిపోయినట్టుంది, ఒక్క నిమిషం ఉండండి. సో ఎనీవే, సో ఫ్లోరా సేని గారికి మరీ 40% 50% ఉంటే ఆవిడ గుండేవి కానీ నా గుండె ఆగిపోయేది. సో ఆవిడకి ఒక 27% ఓటింగ్ ఉంది. ఇట్స్ ఓకే. 27.41 ఎంతో. అండ్ ఈ పర్టికులర్లో రాము రాథోడ్కి ఇందులోనే 26.97, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్లోరా సేని గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. రోజు ఫ్లోరా సేని గారికి కనుక ఈ ఫ్యాన్స్ అందరూ గుద్దితే మాత్రం కష్టం అండి ఎలిమినేట్ చేయటం. నేనేమనుకున్నానంటే ఓనర్స్ అండ్ సెలబ్రిటీస్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలంటే ఫ్లోరా సేని గారిని ఎలిమినేట్ చేసేస్తారేమో అనుకున్నా బ్లైండ్గా. బట్ పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు నేను బయట సోషల్ మీడియా పరిస్థితులు మాట్లాడటానికి రీజన్ కూడా ఇదే. చూడబోతే అలాగే ఉంది, కొద్దిగా చెప్తాను మీకు. థర్డ్ ప్లేస్లో హరీష్ ఉన్నారు. హరీష్ గారికి ప్రెసెంట్ 60-40లా ఉంది. అంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు.
ఆయన పెట్టే పాయింట్స్ బలంగా ఉంటాయి కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది సింకిపోయిద్దో నాకు తెలియదు. ఆయనకి ఏదో సడన్గా పిలకలు టచ్ అయిపోతాయి, ఆయన ఎటు మారిపోతాడో తెలియదు అనమాట. సో చెప్పలేం ఆయన ఎటు తిరుగుతాడు, ఎటు నుంచి ఎటు తిరుగుతాడని. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా. పర్సనల్గా నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్గా అనిపించిన కంటెస్టెంట్ అయితే మాత్రం ఓపెన్గా చెప్పేస్తాను, కళ్యాణ్ పడాలా. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈయన నుంచి. ఈయన బలంగా ఆడతాడు, సూపర్గా పాయింట్స్ పెడతాడు, హంబుల్నెస్ ఉంటుంది, ఖచ్చితంగా టాప్ 5 ఛాన్సెస్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ మరి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నాకు తెలియదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తన యాటిట్యూడ్ కానీ, అదే తను మాట్లాడే విధానం కానీ, ఆట కానీ ఇవన్నీ తీసేసిన తర్వాత ఈయన పర్టికులర్గా పులిహార కాంటెంట్లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పార్ట్. దాన్ని తీసేసి చూద్దామన్నా కూడా అది తీసేసి చూడటానికి ఎక్కడేం కనిపించట్లా. దానికి నిన్న ఎమ్మెల్యేలు చెప్పారు, బాబు నీకేం కనిపించట్లేదమ్మా అని. ఆయనకు అర్థం కాల. సో మనం ఏం చేయలేం. బట్ ఉన్నాడు, కొంచెం సేఫ్ జోన్లో ఉండేటట్టే ఉన్నాడు. దాని తర్వాత రీతు చౌదరి గారు ఉన్నారు 11.96% బాటమ్ 2లో. ఈయనకి కళ్యాణ్ పడాల గారికి 1% డిఫరెన్స్, కళ్యాణ్ పడాల గారికి హరీష్ గారికి 1% డిఫరెన్స్. రీతు చౌదరి తర్వాత ఇక కింద ప్రియా గారు ఉన్నారు. ప్రియా గారు 7.34%, అంటే ఆల్మోస్ట్ ఒక 5% తేడాతో. ప్రియా గారు అయితే మాత్రం ఖచ్చితంగా ఓట్స్ ప్రకారం చూసుకుంటే సోషల్ మీడియా పోలిని కాదు కానీ రియల్ టైంలో కూడా ఓట్స్ తక్కువగానే పడుతున్నాయి ఆవిడకి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలిమినేట్ అయిపోతారు ఓట్స్ ప్రకారం తెస్తే. లేదు అమ్మాయిలు ఉండాలి, అమ్మాయిలు తక్కువ ఉన్నారు మనకి, ఈ లాజిక్లు చాలా ఉంటాయి బిగ్ బాస్లో, అండ్ స్టార్టింగ్ వీక్స్ కదా ఉండాలి అనేదైనా చూస్తే మాత్రం హరీష్ ఏమో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తున్నాడు, కళ్యాణ్ పడాల ఏమో అంత నిలుపుకోవట్లేదు. సో ఆ రకంగా చూసి అంటే అటు కంప్లీట్ పులిహార కాంటెంట్లోనూ లేడు, ఇటు బయట లేడు, ఏది అటు ఇటు కాకుండా ఉన్నట్టుంది. ఆ రకంగా లేని డెసిషన్ తీసుకుంటే నిజంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒక ఎలిమినేషన్ కళ్యాణ్ పడాల కనుక బయటకు వచ్చేస్తాయి అది. నెక్స్ట్ సెలబ్రిటీస్ లాంటి ప్రకారం చూసుకుంటే రీతు చౌదరి గారు బాటంలో ఉన్నారు. బయట జరిగే ఇష్యూతో ఆవిడకి సంబంధం ఉంది, అది ఎంత పెరిగిద్దో అర్థం కావట్లేదు. బిగ్ బాస్ టీం కూడా ఇటు మీద కన్నేసి ఉంచుతుంది. సో దానివల్ల ఇబ్బందులు వస్తాయా, షోకి అయినా ఇబ్బందులు వస్తాయా, అన్ని ఇబ్బందులు అన్నీ చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. అది రోజు రోజుకి పెరిగిద్ది, ఇంటర్వ్యూలు రావటం ఏ ఒకటి జరుగుతూ ఉంటే తప్పితే తగ్గదు. ఇంకో సైడ్ ఇప్పుడు గేమ్లో రీతు చౌదరి గారు కొద్దిగా స్ట్రాంగ్గానే స్టాండ్ తీసుకోవటం కానీ, మాట్లాడటం కానీ, బలం టాస్కులు చూపించడం కానీ చేస్తున్నారు. బట్ అగైన్ నెగిటివ్ వచ్చేపాటికి ఆ పులిహార కాంటెంట్ మన జరిగిన డిమాన్ కెప్టెన్సీ ఇష్యూ. సో ఆడియన్స్ మోస్ట్ డిసప్పాయింటింగ్ అయ్యారు. దానితో నాకు అర్థం కాదు ఏంటంటే వీడికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా పట్టుమని 10 ఓట్లు పడట్లేదు ఏంటని. ఎంతమంది కరువు పెంచడం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మనం. సో ఈ పోల్ ప్రకారం అయితే మాత్రం ఆవిడ బాటంలో ఉన్నారు. సెలబ్రిటీస్ నుంచి ఒకరిని తీసేయాలంటే ఫ్లోరా సైని గారు, రాము రాథోడ్, రీతు చౌదరి వస్తే ఓట్స్ ప్రకారం తీసుకుంటే రీతుని తీసేస్తారేమో అనిపిస్తుంది. కానీ ఒకరిని తీసేయాలని వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ప్రియా నుంచాలని అలా డిసైడ్ అయితే అక్కడ ఫ్లోరా సైని గారిని తీసేసి ఇక్కడ కళ్యాణ్ని తీస్తారు. అలా జరిగిద్ది. ఇంకో పోల్ చూద్దాం. ఇందులో ఫ్లోరా సైని గారు అగైన్ టాప్లో ఉన్నారు, రాము రాథోడ్ సెకండ్, రీతు చౌదరి ఇందులో థర్డ్లో ఉన్నారు. 4th కళ్యాణ్ పడాల, 5th హరీష్, 6th ప్రియా శెట్టి. అలా అని చెప్పి వీళ్ళకైనా పెద్ద తేడా ఉందంటే రీతు చౌదరి, కళ్యాణ్, హరీష్, ప్రియా శెట్టి పక్కపక్కన 100 ఓట్ల డిఫరెన్స్లో ఉన్నారు. ఎటు నుంచి ఎట్టేసుకున్నా నాకు మాత్రం ప్రియా శెట్టి అన్ని చోట్ల బాటంలోనే ఉన్నారు. సో ఇది కంప్లీట్గా బిగ్ బాస్ కాలే అవుతుంది. బిగ్ బాస్ టీము ఈసారి మాత్రం జాన్ బూజ్కే హమ్లా కరేంగే అంటే కావాలనే దాడి చేస్తారని అనిపిస్తుంది. ఓట్స్ ప్రకారం ఈసారి వెళ్తారని అనుకోవట్లా. ఓట్స్ ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏ పోల్ తీసుకున్నా ప్రియా శెట్టి గారు బాటంలో ఉన్నారు కాబట్టి ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ దిస్ ఈజ్ వెరీ ఎర్లీ. మరి ట్యూస్డే మాట్లాడుకుంటున్నాం మనం, వెన్స్డే, థర్స్డే 2 రోజులు గట్టి రోజులు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ప్రియా శెట్టి గారు ఏదైనా అద్భుతం చేస్తే, ఆవిడకి ఏదైనా సింపతి వస్తే, ఆవిడని ఎవరైనా తిట్టేసి ఆవిడ ఏదైనా ఏడ్చితే, ఏదైనా సరే ఒక కొంచెం ఒక 2%, 3% పీపుల్ కనుక ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్కి వెళ్తారు. అట్లీస్ట్ కళ్యాణ్ పడాలని దాటనే వెళ్తారు. సేమ్ అప్లికబుల్ ఫర్ కళ్యాణ్ పడాలి యాజ్ వెల్. కళ్యాణ్ పడాలకి హరీష్ గారికి కూడా అంతే. ఏదైనా టాస్క్ అటు ఇటు అయ్యి ఏదైనా అయ్యి మళ్ళీ కనుక మంచిగా స్కోర్ చేయగలిగితే జనాలు కొంతమంది రెడీ ఉన్నారు కాంబినేషన్ సపోర్ట్ చేయడానికి. కాంబినేషన్ వైపు కూడా ఉన్నారు కొంతమంది. బట్ వాళ్ళకి వీళ్ళు ఆపర్చునిటీ ఇవ్వట్లా. ధైర్యంగా కామెడీ పెడదాం, కాంబినేషన్ జిందాబాద్ అంటే భయం వేస్తుంది వాళ్ళకి, కింద వేసుకుంటారేమో అనుకుంటారని చెప్పి. సో ఆపర్చునిటీ ఇచ్చి మంచి ఒక పర్ఫార్మెన్స్ చూపిస్తే పీపుల్ ఆర్ దేర్. కానీ వీళ్ళు ఏం చేస్తారన్నది తెలియదు. సో ఈ పోల్లో అయితే ఇలా ఉంది. ఫ్లోరా సైని గారు టాప్, రామరాథోడ్ సెకండ్, హరీష్, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, ప్రియా శెట్టి. సో ఎటు నుంచి ఎటు తీసుకున్న ప్రియా శెట్టి గారు బాటంలో ఉన్నారు. పైన కళ్యాణ్ పడాల కానీ రీతు చౌదరి కానీ వీళ్ళే ఉన్నారు.
సో అటొకళ్ళు ఇటొకళ్ళు తీయాలంటే అగైన్ ఈ ఓట్స్ ప్రకారం అన్ని ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఫ్లోరా సైని గారు అయితే సేవ్ అయిపోతారు. ఓట్స్ ప్రకారం తీయాలంటే అక్కడ రీతు ఇక్కడ ప్రియా, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోవాలి. ఇద్దరు అమ్మాయిలు బిగ్ బాస్ పంపిస్తాడంటే నాకు కష్టంగా అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ ఇద్దరు అమ్మాయిలు వస్తే తప్పితే దివ్య, నిఖిత, అనుషరత్నం ఇలా ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళందరూ కనుక ఉంటే తప్పితే ఇద్దరిని పంపించు. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, చాలా మ్యానిపులేషన్స్ ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను, అదేంటి అంటే మీ ఫేవరెట్స్కి మీరు ఓట్లు వేసుకోండి. మీ ఫేవరెట్ కనుక నామినేషన్లు ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోండి. మీ ఫేవరెట్ కనుక నామినేషన్లో లేదనుకో ఈరోజు మీదే రాజా, మీరు చెలరైపోవచ్చు, మీరు ఎవరికైనా వేసుకోవచ్చు, ఎవరికైనా కుద్దచ్చు. కాకపోతే షో పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించండి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఫ్లోరా సైని గారు ఏం చేయట్లేదు కదా అని, కానీ మీరు అనొచ్చు హ్యాపీ సోలు, ప్యూర్ సోలు తను ఉండాలి అని. అలాంటి నేనేం చేయలేను. ఓకే, ఐఎమ్ విత్ యూ అంటుంది తప్పితే ఇక నేను ఎవరికి ప్రమోషన్ చేసింది లేదు, ఏమీ లేదు. సో చెప్తున్నా, అంటే మన షో చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఫ్లోరా సైని గారి నుంచి ఏమీ రావట్లేదు. వీళ్ళు ఏదో మాట్లాడుకొని పాజిటివ్ నెగిటివ్ ఏదో చేసి మనకి ఏదో ఒక కాంటెంట్ ఇచ్చి మనం మాట్లాడుకునేలా చేస్తారు. ఇలా చెయ్యట్లా, అది ప్రాబ్లం. ఆవిడ కూడా చేస్తున్నారనుకోండి ఏదో ఒకటి చిలిప్ అను, అట్లీస్ట్ థమ్స్అప్ దుబ్బేయటం, అట్లీస్ట్ సంజన గారితో కొంచెం తిరగటం ఏదైనా చేస్తే ఓకే, చూడటానికి మనకు ఉంటుంది. డబల్ ఎవిక్షన్ అయితే మాత్రం మ్యాక్సిమం ఉంటుంది. ఎగ్జైటింగ్ వీకే, ఎందుకంటే వాళ్ళు బుధవారం ఎంటర్ అవటం, అసలు వాళ్ళు పెట్టే టాస్క్లు వాళ్ళకి హౌస్లో మతిపోతుంది, షాకుల మీద షాకులు, ఆడియన్స్ తగిలితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ షాక్, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ షాక్. డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి, ఈ వీక్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉంటుంది. 2-3 సార్లు మినిమం 3 సార్లు ఉంటుంది అనిపిస్తుంది ఈ సీజన్ అయితే మాత్రం, కంటెస్టెంట్లు లెక్కేసుకుంటూ ఉంటాయి. సో అదనమాట సంగతి. ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇబ్బంది పెట్టుంటాం మిమ్మల్ని వీడియోస్ అటు ఇటు చేసి, బట్ నాకు ఇష్యూ ఏంటి అర్థమైంది, ఫోనే అనుకుంటున్నా ఇష్యూ. లెట్స్ సీ, ఐ విల్ సాల్వ్ ఇట్. ఈ రోజు నుంచి అట్లీస్ట్ బ్యాక్ ఆన్ ట్రాక్ చేద్దాం. దిష్టి తగిలేసింది భయ్యా, గట్టిగా దిష్టి తగిలేసింది, నాకు కాదు ఫోన్కో ఛానల్కో, ఫోన్కి ఏంట్రా ఛానల్కి, నిద్రపోలేదు కదా, ఆ ఎనర్జీ అలా డౌన్ ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.